కేవలం ఈ ప్రాంత సమస్యల గురించి పార్లమెంటులో ప్రస్తావించడమే కాకుండా అటు ఐఓసీఎల్ నుంచి కానీ బీపీసీఎల్ దగ్గర నుంచి కానీ లేదా తన ఎంపీ ల్యాండ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి కూడా నిధులు ఇచ్చి ఆసుపత్రి అభివృద్ధి కోసం వారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వస్తున్న ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న పేదలకి ప్రజలకి రోగగ్రస్తులకి ముఖ్యంగా వసతి ఏర్పాటు వారికి వస్తున్న అటెండెన్స్ వసతి ఏర్పాటు గురించి కూడా ఈరోజు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో తల్లి పాల నిధి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి సత్యకుమార్ గారికి ఉదయపురం చేసుకుంటూ ఈరోజు అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడిన జిల్లాగా కరువు ప్రాంతంగా ఉన్నటువంటి జిల్లాలో పేద ప్రజలందరికీ కూడా సేవలు అందించేటువంటి ఏకైక ఆసుపత్రి అనంతపురం జిల్లా ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో దాదాపుగా ప్రతి నెల కూడా 900 నుంచి దాదాపు 1000 ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి కేసు అటెండ్ అవుతున్నాయి, డెలివరీ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ వచ్చినటువంటి వారి తల్లి పిల్లల సమక్షంలో వాళ్ళ సంరక్షణ కోసం దాదాపు 10% మందికి పాలు దొరకపోవటమో లేకపోతే తల్లి ప్రాణాలు పోవటమో జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్నారులకి పౌష్టికాహారంతో పాటు ముందుగా అంటే ఉరిపాలు ఇచ్చి మనం కాపాడుకోవాల్సిన బాధ్యతగా గుర్తించి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు అదేవిధంగా మంత్రి గారు మేమందరూ చొరవ తీసుకొని మన అడ్జస్టీస్ వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు దాదాపు 40 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మిషనరీ ఇక్కడ జరిగింది. తర్వాత ఎంపీ ల్యాడ్స్ నుంచి 10 లక్షల రూపాయలు ఇక్కడ ఈ రూమ్ ఏర్పాటు చేసి ఏసీ మొత్తం ఏర్పాటు చేయడం కూడా నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. దీని ద్వారా ఈరోజు మన జిల్లాలో మొట్టమొదటిసారిగా తల్లిపాల నిధిని ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరి సంరక్షణ కోసం పాటుపడేటువంటి ప్రభుత్వం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తూ ఉందో వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు ఒక మార్గదర్శిగా మన సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో